కొత్త ఈఓ గారు ఆయనకి ఆల్రెడీ దుర్గమ్మ తిప్పకి టెండర్ వేశారు. ఆ దుర్గమ్మ తిప్పకి వేసినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశారు. 18.5% టెండర్ని క్యాన్సిల్ చేశారు. అయ్యో ఈఓ గారు నా సైడ్ చూడండి, కమిషనర్ గారు నా సైడ్ చూడండి, మినిస్టర్ గారు నా సైడ్ చూడండి ప్లీజ్. దాదాపు 30-35 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు సీట్లు వేశారు. టెండర్ ఎందుకు క్యాన్సిల్ చేసావాయా అని అడిగారు ఈవోని. అది దాతలు ఇచ్చినారు అందుకే మేము క్యాన్సిల్ చేసాము అన్నారు. ఈఓ గారికి చెప్తున్నా 24 అవర్స్ లోపల మీరు ఎవరైతే దాతలు ఇచ్చారో దానికి వాళ్ళ బోర్డు పెట్టండి, వాళ్ళకి మీరు సన్మానం చేయండి, మేము ప్రతిపక్షంగా సన్మానం చేస్తా. ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్తా, ఎందుకంటే మంచి కార్యక్రమం కాబట్టి. దాతలు ఇచ్చినప్పుడు అక్కడి దాతలు మేము ఎంకరేజ్ చేస్తాం. అప్పుడు మా మాజీ చైర్మన్ గారు కూడా అన్నదానానికి కోట్లు తీర్చారు. గుళ్ళకి ఏఎంఆర్ మహేష్ రెడ్డి గారు నేను ఆ రోజు రిక్వెస్ట్ చేశాను, శనేశ్వర దేవస్థానానికి బంగారు తీర్చారు, కాలభైరు బంగారు తీర్చారు. కానీ నేను రాలా. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు నేను చెప్తే మహేష్ అన్న చేశాను, నేను అల్లా. ఈరోజు మీరు ఎమ్మెల్యే, మీరు పోయినారు చేసుకున్నారు, నేను దాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎవరైనా ఒకటే, ఆ పోస్ట్ ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను రాజకీయం చేయటుందా, వాళ్ళకి మీరు ఎలా సన్మానం చేశారో దాతకి సుధీర్ గారు ఎమ్మెల్యే గారు అదే మాగా ఈ 30 లక్షలు పెట్టి ఎవరైతే దాత వేశారని చెప్పారో అయిపోయింది కదా, ఫినిష్ అయిపోయింది. ఆ దాత పేరుని కంపల్సరీగా మీరు ఇమీడియట్గా శిలాఫలకాన్ని ఈఓ గారు ఇకపోతే ఈఓ గారి మీద కోర్టుకి నేను పోతున్నాను. ఈఓ గారి మీదకి కోర్టుకి నేను పోతున్నాను. ఎందుకంటే ప్రైవేట్ స్థలం కాదు, అది గవర్నమెంట్ స్థలం. టెంపుల్ స్థలంలో షీట్లు వేసి అంత అయిపోయింది. దాతని ఇమీడియట్గా అనౌన్స్ చేసి శిలాఫలకాన్ని పెట్టమని ఎమ్మెల్యే గారికి, ఒకళ్ళ ఎమ్మెల్యే గారు స్పందించకపోతే ఈఓ గారికి, ఎందుకంటే అడగాల్సింది ఈఓ గారిని కాబట్టి ఈఓ గారిని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఈఓ గారు దాని మీద యాక్షన్ తీసుకొని తెలియజేయమని చెప్తున్నాను.